అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం. అందుకే అనుకుంటా చాలామంది భయపడుతున్నారు. వైజాగ్ ఆర్కే బీచ్లో మనం ప్రొటెస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఆర్కే బీచ్లో ఇది కాకుండా ఇంకే వేరే ఏదైనా జరుగుతుందా అనేసి వాళ్ళ భయం. అంతేగాని లేకపోతే మనం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. మన దేశంలో ఏం జరుగుతుంది? నిన్న జల్లికట్టు, ఈరోజు ఏపీ స్పెషల్ స్టేట్, రేపు ఇంకొకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటి అడగాల్సి అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఎవరో కానీ ఇస్తే మనం తీసుకుంటామా? ఏపీ స్పెషల్ స్టేటస్ ఎవరో ఇచ్చేంత వరకు మనం పిచ్చా ఆడుకుంటాం వాళ్ళ దగ్గర? లేదు కదా. కాబట్టి మనకు కావాల్సింది మనమే అడిగి తీసుకుందాం. ఇప్పుడు మన యువత ఈ రిపబ్లిక్ డే రోజు, మన గణతంత్ర దినోత్సవం రోజు మనం చేసే ఈ పోరాటాన్ని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 చోట్ల మనం ఖచ్చితంగా చేస్తున్నాం. ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరిని మీరు ఆశించదండి. మీకే మీరు భావి పౌరులైతే మీరు వచ్చి ఇక్కడ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మనకి ఈ ఇన్స్పిరేషన్ కారకులు ఎవరు? ఓన్లీ ఒకే ఒకతను. థ్యాంక్ యూ జీ ఫర్ యూ. కాబట్టి మీరే మమ్మల్ని యువతని ఇంతగా ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని నడిపిస్తున్నారంటే మీరే. ఎందుకంటే మీరు చేసిన మాటలు, మీరు సభల్లో మీరు ఈ విధంగా మీకోసం మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు, కానీ మీరు ఇవ్వలేదు. కానీ దట్ ఈస్ అ రీజన్ ఫర్ మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ పోరాటం చేస్తున్నాము అంటే కారణం మీరే. కాబట్టి మీరే చెప్పారు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు బదులు ఆన్సర్ మీరే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరే ఇవ్వాలి. దానికోసం మేము ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా రాజకీయ పార్టీలు చాలా బాగా వేషాలు వేస్తున్నాయి. ఇంతకుముందు ఎన్నికలకు ముందు మీరే మా దగ్గరికి వచ్చి ఓటు అడిగారు. ఓటు వేస్తే మీకు కావాల్సిన మీకు స్పెషల్ స్టేటస్ మేము చేసిస్తాము అని మీరే సభల్లో చాలా చోట్ల, ఒక చోట 2 చోట్ల కాదు, నెల్లూరులో పుట్టిన వెంకయ్య నాయుడు గారు ఖచ్చితంగా ఈ స్పెషల్ స్టేటస్ కోసం ఎంతవరకునా వెళ్తారనేసి మీరే చెప్పారు. అది కాకుండా ఆయన తెలుగులో వేరే ట్రాన్స్లేషన్ చేసి అందరికీ వినిపించేటట్టుగా సభాముఖంగా ఆయన చెప్పాడు. సో కాబట్టి ఖచ్చితంగా మాకు స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా కావాలి. అందులో జల్లికట్టులు ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు? ఎందుకంటే జల్లికట్టు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ కళాచారం, వాళ్ళ సాంప్రదాయాల కోసం వాళ్ళు పోరాడారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం మనం పోరాడదాం. వాళ్ళు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేద్దాం. వాళ్ళు రేపు మనకు చెప్పాలి మేము చేసిన దానికన్నా మీరు చేసింది ఇంకా ఎక్కువ ఉంది అనేసి. అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ స్టేట్స్లో ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని క్లియర్ చేసుకోవాలి. సో యువత ద్వారా మాత్రమే మీకు క్లియర్ అవుతుంది. సో కాబట్టి యువత ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్కి హాజరయ్యి మీ పవర్స్ ఖచ్చితంగా చూపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్ని రోజులు అండి రాజకీయాలకు వెళ్ళి అడుక్కుంటారు? బుద్ధి మానుకోరా? ఒక్కసారి తిరగబడండి. ఇన్ని రోజులు సరే, విభజన జరిగిన తర్వాత ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు ఢిల్లీకి? ఒక్కరోజన్నా చెప్పారా ఈ విధంగా మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని? ఏదో ఒకటి మిక్సింగ్ చేస్తూ లాస్ట్కి ఇప్పుడు ఏమంటున్నారు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము, మీకు ఇచ్చిన చాలా నిధులు ఇంతకుముందే ఇచ్చాము, ఇక మీదటి ఇస్తాము, కానీ స్పెషల్ స్టేటస్ అడగద్దండి అనేసి అంటున్నారు. అది కుదరదు. మీరు చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ చెప్పారండి ఇస్తామని. ఇప్పుడు ఏమంటే ఇంకెవరిని అడగాలి? కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇది నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చాలా పొలిటికల్ పార్టీస్ వచ్చి మాకు యూత్కి చెప్తున్నారు ఈ విధంగా, మేము కూడా మీ ప్రొటెస్ట్లో జాయిన్ అవుతాము అనేసి. మేము ఇక్కడికైతే ఎవరిని రావద్దని చెప్పట్లేదు, అందరికీ ఆహ్వానమే. మోడీజీ సార్ కూడా ఆహ్వానం. కాబట్టి ఎవరిని మేమైతే రావద్దు అని చెప్పట్లేదు, రండి. కానీ మీరు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్లో పాల్గొనాలంటే ఒక
యూత్ మెంబర్గా రండి. అలా లేకపోతే అన్ని సినీ ఫీల్డ్ నుంచి హీరోస్ వస్తున్నారు, కానీ ఇక్కడ హీరోయిజం ఎవరిది లేదు. ప్రతి ఒక్కొక్క భారతీయ పౌరుడు ఒక్కొక్కరు వాళ్ళే హీరోస్. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి కదలే వచ్చారు. సో ఇక్కడ రావాలనుకుంటే ఎవరు కానీ హీరోయిజం, నేను పార్టీ లీడర్, పార్టీ హీరో అనుకుంటా ఎవరు రావద్దండి. కాబట్టి మేము యాక్సెప్ట్ చేయం. సో ఇక్కడికి వచ్చి మనలో ఒకడు, ప్రజల్లో ఒకటిగా పోరాడతామంటే రండి, మేము ఎప్పుడు ఆహ్వానమే మీకు. అదే మీడియాలో పవన్ కళ్యాణ్ చాలా ఎలా మాట్లాడుతున్నాడంటే, పవన్ కళ్యాణే దీనికి కారణం, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రీసెంట్ కొంచెం ఒక బిఫోర్ 2 to 3 years ముందు మీడియా ప్రెస్లో చెప్పారు, రాజకీయం అంటే ఏమో తెలియదు అంటున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్కి రాజకీయం అంటే తెలియదు. రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత నీచమైన రాజకీయాన్ని అతి తక్కువైన పీరియడ్లో తెలుసుకున్నందుకే కాబట్టి ఇప్పుడు మాతో ఇక్కడికి వచ్చి వైజాగ్లో పాల్గొంటామంటూ మా ముందు వచ్చి నడిపిస్తామంటున్నారు. దానికి మేము యాక్సెప్టబుల్. అదేవిధంగా సినీ హీరోస్ ఇంకా చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. శివాజీ, అదేవిధంగా మనోజ్, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ జగన్మోహన్ రెడ్డి కూడా మాకు ఆహ్వానం ఇచ్చాము, వాళ్ళు వస్తామని చెప్పారు. వాళ్ళే ముందడిగేసి యువతకు మేము స్ఫూర్తిగా నిలుస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మనకి సపోర్ట్ చేసేకి ఎవరు లేరు. పక్క రాష్ట్రం తెలంగాణ విడిపోయింది కదా, విడిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి కేసీఆర్ పార్టీలో నుంచి ఎంపీ కవిత గారు మనకి సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎక్కడే వెళ్ళిందండి? మనం ఇక్కడే బతుకుతున్నాం కదా, తెలుగుదేశంలో బతుకుతూ మీరు మాకి రక్షణ కల్పించట్లేదు. అదేవిధంగా ఈ విధంగా పోలీస్ ఈ విధంగా డీజీపీ సార్ కూడా చెప్పారు, ఈ విధంగా మా దగ్గర ఎవరు ప్రపోజల్స్ పెట్టుకోవట్లేదు, అదేవిధంగా ప్రపోజల్స్ మా దగ్గర ఇచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయము, మేము 26 ఎవరికి యాక్సెప్ట్ చేసి ఆర్కేబీస్లో మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పారు. సరే, ఓకే. అదేవిధంగా ఇంతకుముందు ఎన్ని పోరాటాలు జరిగాయో అన్ని పోరాటాలకి మీరు పర్మిషన్స్ ఇచ్చారా? లేదు. మాకు కూడా వద్దు. మేము సభాముఖంగా ఎప్పటి నుంచో 4 రోజులు 5 రోజుల ముందు నుంచే మేము ఇంటిమేట్ చేస్తున్నాము, ఈ విధంగా మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేయబోతున్నాము, కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్, మేము వైలెంట్గా ఏం చేయట్లేదు. అదేవిధంగా మీరు వైలెన్స్గా మా పైన ఏం కక్ష చూపించకుండా మీకోసం కూడా పోరాడుతున్నాం. నాట్ ఓన్లీ ఫర్ అస్, నా యూత్ కోసం మాత్రం పోరాడలేదు. మన దేశం, మన భారతదేశం, మన తెలుగుదేశం భవిష్యత్తు కోసం మనం పోరాడుతున్నాం. ఇప్పుడు అది తెలుసుకోండి ఫస్ట్. అది తెలియకుండా సేమ్ ఇదే జల్లికట్టులో యూత్ మాత్రమే 6 days, ఆల్మోస్ట్ 7 days వాళ్ళు ప్రొటెస్ట్ జరిపారు. 7 daysలో 6 days ఎవరు లీడర్స్ లేరు, ఎవ్వరూ లేరు. వాళ్ళే స్టూడెంట్స్ మాత్రమే నడిపించినందుకు 6 days ఏం ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. వాళ్ళు నీట్గా సాఫీగా వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రొటెస్ట్లో ఏం వైలెన్స్ లేదు, ఏం లేదు. వచ్చిన సోదరులు అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదు, ఏమీ లేదు. అంతా రియల్గా క్లారిటీగా సూపర్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఫుల్ అంతా పీస్ఫుల్ ప్రొటెస్ట్. కానీ 7వ రోజు ఎప్పుడైతే 7th డేకి షిఫ్ట్ అవుతుందో అప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయినప్పటి నుంచి సీరియస్గా పొలిటికల్ పార్టీస్, పోలీస్ ఇద్దరు కలిసి రౌడీజం ఎట్లుంటుందో ఆ రోజు చూపించారు. అసలు యూత్ ఇంతవరకు ఎవరు గలాటలు పెట్టుకోలేదు, ఏమి చేయలేదు. కానీ అదే వీడియోస్ టీవీ న్యూస్లో పబ్లిష్ అయ్యాయి, మీడియా దగ్గర అన్ని క్లారిటీ ప్రూఫ్స్ ఉన్నాయి. అదే ఒక లేడీ పోలీస్ వెళ్ళి ఒక గుడిసి తగలబెట్టింది. అదేవిధంగా ఇంకొక ఆటో తగలబెట్టాడు. రోడ్లో వాళ్ళ ఇష్టానికి వాళ్ళు బైక్స్ కొనుక్కుంటారు అవి. కానీ ఉన్న ప్రాపర్టీ, ఒక్కొక్క ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన ఫుల్ క్రెడిట్ గోస్ టు పోలీస్ చేశారు. సరే, ఇప్పుడు సీఎం అప్రూవల్ లేకుండా పోలీస్ ఏం చేయకూడదు. ఇదంతా చూస్తుంటే ఫుల్ రౌడీజం,
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వైజాగ్లో జరిగే పీస్ఫుల్ ప్రొటెస్ట్కి ప్లీజ్ అందరూ హెల్ప్ చేసి ఈ విధంగా ఏం జరగకూడదని కోరుకుంటున్నాను. అదేవిధంగా విజయవాడ, తిరుపతి అక్కడ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆల్రెడీ నిరసనలు స్టార్ట్ అయిపోయాయి. అదేవిధంగా మన కోసం కదిలొచ్చిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో అందరినీ ఉండే వాళ్ళందరినీ గెలికినందుకు ఇప్పుడు సీఎం దగ్గర నుంచి కూడా చాలామంది చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం తెలుసు అంటున్నారు. ఏం తెలియదు. స్టూడెంట్స్కి ఒక ప్రాబ్లం అంటే ఖచ్చితంగా వచ్చాడు. అతను మన నాయకుడు. అదే కానీ ఏసీ రూమ్లలో కూర్చొని ముందర ఒక పేపర్ పెట్టుకొని పెన్ను తీసుకొని రాసుకుంటూ ఇది ఆ పార్టీ వాడికి ఏమీ తెలియదు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా వాడి ఇంతవరకు రాలేదు అనే మాటలు వద్దు. ఎందుకంటే రాజకీయం ఎలాంటిదో ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోనే తెలుసుకొని ప్రజా సమస్యకి ఆయన జనసేన పార్టీతో మనకు వచ్చి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. కానీ మేము జనసేన పార్టీగా ఆహ్వానించలేదు. ఒక యూత్ మాకు ఒక ఐకాన్ కావాలి, మాకు అదేవిధంగా అతను వస్తే మాకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకనేసి పవన్ కళ్యాణ్ మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా చాలా హీరోస్ ఇప్పుడు వచ్చి మనకి ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అవుతామంటున్నారు. సో అందరికీ మనకి అందరినీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎవరిని కూడా మనం వద్దని చెప్పట్లేదు. అదేవిధంగా మోడీజీ ఆల్సో మీరు కూడా రావచ్చు. ఎందుకంటే మీరు చెప్పిన మాటల కోసం మేము చేస్తున్న పోరాటం ఇది. అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. కొంతమంది రాజకీయ నాయకులు చేతిలో మైక్ ఇస్తే చాలు గడగడగడగడ మాట్లాడేస్తారు, డైలాగులు నేర్చుకుంటారు, సూపర్గా నేర్చుకుంటారు. అది ఎక్కడ చూసి నేర్చుకుంటారో లేకపోతే ఒక రచయితని పిలిచి రాయిపించుకొని చెప్తారో అని మనకు తెలియదు. బాగా చెప్తారు. గణతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి ప్రొటెస్ట్ చేయడం చాలా తప్పు అంటారు. మరి ఇంకెప్పుడు చేయాలి? ఎప్పుడు చేస్తే మీరు రారు. కాబట్టి మీరు వచ్చే రోజు మేము స్టార్ట్ చేస్తాం. ఆ రోజు మీరు వచ్చి అక్కడ కూర్చొని మాకు ఆన్సర్ ఇవ్వాలి. మీరు చెప్పిన మాటలే, మీ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలే మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిల్చుకొని పెట్టి పోరాటం చేసేంత కోపాన్ని తెప్పించింది మీరు కాకుండా ఇంకెవరు కాదు. వచ్చేసారంటే ఎక్కడి నుంచో గులాబీ పూలు బాగా ఫ్లవర్స్ పెట్టుకొచ్చేసారు. ఇక్కడ మా చెవులు ఏమి ఖాళీ లేవు. ఇన్ని రోజులు పెట్టిన పూలే చాలు మాకు. ఇక మీదట తెచ్చి పూలు గుచ్చాలనుకున్నాను అనుకోండి, మీకే ప్రాబ్లం. కాబట్టి మీరు చేసిన వార్తలు, మీరు చేసిన బహిరంగ సభల్లో మీరు చాలా అన్నారు. ఈ విధంగా మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తామా, అది చేస్తామని. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అన్నది మాకు చేసేయండి. మేము స్పెషల్గా ఏం కోరట్లేదు మీ దగ్గర. మీరు అన్నవి మీరు చేయాల్సినవి అది కరెక్ట్ చేసి వెళ్ళిపోతే మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ జల్లికట్టు విన్ అయిపోయారు, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం లేదు. సో అగైన్ ఇప్పుడు మనం ఏపీలో స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బీచ్లో కానీ, ఎస్వి యూనివర్సిటీలో కానీ, విజయవాడ దగ్గర కూడా కానీ ఎవరు ఆడవాళ్ళ పైన ఏమీ మిస్బిహేవ్ చేయకండి. అదేవిధంగా పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో దీంట్లో ఎవరు మనకి పొలిటీషియన్స్ ఎవరు అపోనెంట్ కాదు. సో వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, మనం హ్యూమన్ బీయింగ్సే. మనం మన అవసరాల కోసం మనం పోరాడుతున్నాం. మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి పోరాడుతున్నాం. అంతేగాని వాళ్ళకి మనకి యాంటీగా ఈ విధంగా వాళ్ళకి మనకి పెద్ద ఘర్షణ లేదు, కొట్లాటలు లేవు, ఏం లేవు. కాబట్టి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయండి. అదేవిధంగా బ్యాడ్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయొద్దండి. సో ఇప్పుడు మన ఖచ్చితంగా అపోనెంట్స్ ఉండకుండా అయితే ఉండరు. వాళ్ళపైన ఖచ్చితంగా ఎవరు ఈ విధంగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, ఈ విధంగా తిట్టడం, వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అనేసి వాళ్ళ పైన అసభ్యంగా రాయడాలు, లేఖలు అవన్నీ మనకొద్దు. మనం పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం, మనం పీస్ఫుల్గా సాధించుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్కి మన సొంతంగా మనం ఎవరైతే చెప్పారో వాళ్ళ నోటి దగ్గర నుంచే మనము స్పెషల్ స్టేటస్ని పొందుదాం. అందరూ మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.